చేశాం, పేదవాడిని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. కానీ ఇట్లా దోచుకుంటూ పోతుంటే ప్రజల్ని ఓట్లలా కొనేస్తానంటే మరి మనం కూడా అడ్డుకోకపోతే, మనం కూడా మాట్లాడకపోతే, నోరు తెరకపోతే మీరు, మేము, మన పిల్లలు అందరం చెప్పనికే వచ్చినాము. ఎంత దారుణం అంటే మీరు ఆలోచించి ₹1,00,000 గజం ఉన్నదాన్ని 4,000 రూపాయలకి ఇవ్వడం కరెక్ట్? ఇవ్వడం సరే ఇచ్చావు, దేనికి ఇస్తున్నావు? పరిశ్రమ పెడతానికి కావాలని కాలుష్యం పరిశ్రమ తీసేసి కాలుష్యం లేని పరిశ్రమ ఐటీ రంగం పెట్టి ఇక్కడ వద్దంటున్నావు. ప్రభుత్వం ఇచ్చిందే 2 ఉద్యోగాల కోసం. మీరు మిమ్మల్ని ఉద్యోగాలు తీసేసి భూమిని అడ్డికి పావుచేరు అమ్మేసి తర్వాత మళ్ళీ అల్టిమేట్ గా ప్రజల సొమ్ము ఇక్కడ పార్కు జాగలేదు, బస్ స్టాప్ కి జాగలేదు, అవి ఏవి తీసేసి అమ్ముకుంటున్నట్టు కదా. మీరు ఆలోచించండి, కార్మికులకు మిగతా వాళ్ళు కూడా చెప్పండి. కేసీఆర్ గారు వచ్చినాక మీకు ఏం జాబు జరిగింది గుర్తు తెచ్చుకోండి. ఇదే షాపూర్లో, ఇదే కుత్బుల్లాపూర్లో వేలాది మంది కార్మికులకి పవర్ హాలిడేలు ఉండేది కేసీఆర్ రాకుండా. ఎందుకంటే కరెంటే ఉండేది కదా. కేసీఆర్ వచ్చినాక 6 రోజులకు కావాలంటే 6 రోజులు పని దొరికింది. కేసీఆర్ వచ్చినాక ఏమేమి పనులు జరిగినాయి కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని 85,000 ఓట్లతో గెలిపించినారు. మరి ఇంకా అంత పని చేసినాడు కాబట్టి గెలిపించారు. ఎమ్మెల్యే మంచి ఉన్నాడు, బాగా చేయాల్సి కరెంటు బాగొచ్చినప్పుడు వారంలో 3 రోజులు వచ్చినాక వాటర్ ప్రాబ్లం లేదు సార్. వాటర్ వస్తాం మాకు చేతనైనంత కాడికి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్ లో. ఇలా అయినా మనం కొన్ని పంచినా ఇప్పుడు కొన్ని పంచుకుంటున్నాడు. కానీ ఒక్కొక్క ఇల్లు విలువ 25-30 లక్షలు. నిజంగా ఈయనకు తెలివి ఉంటే సగం ల్యాండ్ తీసుకోమని, ఇలా 9,300 ఎకరాలు సగం ల్యాండ్ తీసుకొని మీ అందరికి ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? మీకు ఇయర్ అంట ఇల్లు కట్టినా మేము వద్దంటాం. ఈ ల్యాండ్ ఒకవేళ ఆయన అనౌన్స్ చేసినాడు అనుకో, ఈ ల్యాండ్ మేము సగం తీసుకొని సగం పార్కులు కడతా, సగం ఇద్దరం ఇల్లు కడతా అనౌన్స్ చేయమని మేము వద్దంటలేదు. పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? హైదరాబాద్ లో ఉండే ఇంత విలువైన భూమి పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? ఈ ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు కూడా దయచేసి, మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మేము అడుగుతున్నాం. మీరు కూడా అడగాలి, మీరు కూడా చర్చ పెట్టాలి. ఎర్రన్నలు అంటే మరి ఇంకా మీరు కాబట్టి ఇంకెవరు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. ఎర్రన్నలే మాట్లాడాలి కదా. ఏమంటావు పల్లన్న? ఇక మా పల్లన్న కూడా ఎర్రన్న ఒకప్పుడు. ఇప్పుడు గులాబీకి ఎరుపుకు పెద్ద తేడా దగ్గర ఉంటుంది కలర్. కాబట్టి మీరు కూడా అడగండి. కార్మికులు ప్రతి పరిశ్రమలో చైతన్యవంతులు చేయండి. మేము కాలుష్యం ఇటు ఉండాలంటలేము. కాలుష్యాన్ని నివారించండి, కాలుష్యాన్ని తొలగించండి. కావాలంటే ఈ జాగా తీసుకున్నాడు 1000 ఎకరాలు ఉంది కదా, 500 ఎకరాలు ఇల్లు కట్టి మేము వద్దంటలేదు. 500 ఎకరాల్లో బస్ స్టాప్లు పెట్టు, పిల్లలకు స్పోర్ట్స్ స్టేడియంలు పెట్టు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అంటున్నాడు. మీ పిల్లలు కట్టి నేను వద్దంటున్నాను. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ కడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా అంటున్నాడు. కట్టు, స్కూల్ కట్టు, నేను వద్దంటున్నాను. స్కూల్ కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్ళకి ఇల్లు కట్టు, పార్కులు కట్టు, శ్మశాన వాటికలు కట్టు, మోడర్న్ కట్టు. ఇవేవి మా ఎమ్మెల్యే వద్దంటలేదు, నేను వద్దంటలేదు కదా, పార్టీ వద్దంటలేదు కదా, కేసీఆర్ వద్దంటలేదు కదా. ఈ 1000 ఎకరాలు తీసుకుపోయి మాల్లు కడతా, అపార్ట్మెంట్లు కడతా, వాడు 50,000 కోట్ల ఆస్తిని ఇంకా పెద్ద ఎత్తున తరతరాలు సంపాదించుకునే విధంగా ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళ కంటే. కరెక్ట్? కొట్లాడకపోతే నష్టం జరుగుతుంది మీకు, మాకు, మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలు. కొట్లాడాలా, దీన్ని ఆపాలా. అవసరమైతే సందర్భం వస్తే పార్టీ పిలిపిస్తుంది. మీరు కూడా రోడ్ ఎక్కాల మాతో పాటు నా ప్రార్థన. ఎవరైనా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. నిజంగా ఒక మాట చెప్పండి, నేను చెప్పింది తప్ప. ఇప్పుడు ఇక్కడ గజం 1,00,000 ఉంటుందా ఉండదా? ఎవరన్నా లక్షలు లేదన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఉండదా? ₹1,00,000 ఏమవుతలేదు. ₹1,00,000 ఏమెందుకు వస్తలేదు? ₹1,00,000 రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఇక్కడ ఎన్ని గదాలు వస్తుందా? 4,000 గజం అంటే 25 గదాలు వస్తుంది. వచ్చే తరాలకు వచ్చేసి ఇది సేమ్ అజామాబాద్ ఇండస్ట్రీస్ మాదిరి అయిపోతే కదా వాళ్ళందరికీ లాభాలు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా రెక్కాడితేగానే ఒక్కడనే చిన్న చిన్న పరిశ్రమలో పనిచేసుకునే వాళ్ళమే ఎక్కువ మంది. దాంట్లో కూడా మినిమం వేజెస్ ఎక్కడా లేదు. మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి ₹174 ఒక కార్మికుడు ప్రతిరోజు 2 పిల్లలను, తాను, తన భార్య, తన తల్లి, తండ్రిని, ఇద్దరిని 6 మందిని పోషించుకోవాలని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా మీరు అందరు విన్నారు. కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతకగలిగి చూపిస్తే కదా మేము ఎర్రన్నలమంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడగలం.
కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ ప్లస్ ఇట కాంగ్రెస్ కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేజెస్ ఎక్కడ లేదు. ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి 6,000, పురుష కార్మికులకు వచ్చేసి 12 గంటలు చేస్తేనేమో 10,000, తప్పితే వచ్చేసి 6,000 రూపాయలు 7,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఒకటి చెప్పాను, నువ్వేమో మినిమం కూడా అంటున్నావు, ఆ మినిమం కూడా దొరకదు ఇక్కడ నుంచి, మరి అది పోతుంది. అది పోతుంది. నేనేమంటున్నా అంటే అసలు మొత్తమే కార్మికులు లేకుండా పోతుంది. సో నేను నా రిక్వెస్ట్ మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి, మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి, వాళ్ళకు కూడా చెప్పండి. మేము కూడా రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళకు కూడా ఆహ్వానిస్తాం. మా పొల్లారి రాజేశ్వర రెడ్డి గారు, మా జనగాం ఎమ్మెల్యే గారు, గతంలో ఆయన సిపిఎంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వ్యక్తి. మా సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి గారు. సార్ కూడా ఇక్కడే ఉన్నాడు, కుక్కట్పల్లి ఎమ్మెల్యే. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం మేము ఒక ప్రయత్నం చేస్తాం. మీ పోరాటంలో కూడా మేము బాగుంటాం. మీరు అన్నట్టు మీకు ఇక్కడ ఉపాధి ఎక్కడెక్కడ ఎంత భూములు ఎంత చేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు మొత్తం విషయం మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మీకు తీసుకొచ్చి మీ లోకల్ లీడర్లు ఇస్తారు. మీరు కూడా దయచేసి మాతో పాటు రౌండ్ టేబుల్ పెట్టి కలిసి వస్తారా, అయితే ఎట్ట కలిసి వస్తారో మీరు కూడా ప్లాన్ చేయండి. ఆ రూపాయికి రూపాయి పెద్దోడు వేసుకపోతే ఎవడికి ఏం మిగిలిన వేసి వస్తాం లేదని చెప్పింది అదే కదా. తెలంగాణ భవన్ లో రౌండ్ టేబుల్ కార్యక్రమం పెట్టాము. టీఆర్ఎస్ మన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అంతకుముందున్న సిఐటిలో ఉండేది, ఆ తర్వాత చెప్పిన దాని మీదనే ఎల్లుండి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. మిగతా అన్ని సంఘాలతో కలిసి ఏదైతే మీరు అనుకున్న దాని మీద రేపు పోరాటం చేయబోతున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చే చట్టాన్ని వ్యతిరేకిస్తూ మినిమం వేజెస్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలన్న దాంట్లో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ కూడా కట్టుబడి దానికోసం మీతో పాటు భుజం కలిపి పోరాడతాం. Yes,